నమస్కారం. మనము పైన చూసినట్టుగా 100 కోళ్ళతోని మన నాటుకోళ్ళు పెంచడం స్టార్ట్ చేస్తే ఎంత ఇన్కమ్ వచ్చిందో మీరు అక్కడ చూసారు కదా. అయితే అది వాస్తవం. కాకపోతే ఈ నాటుకోళ్ళు పెంచడంలో చాలా కష్టపడాల్సి ఉంటుంది. మనము ఎక్కడనో జాబ్ చేసినంత సులువే. కాకపోతే వీటిపై ఇంట్రెస్ట్ ఉండాలి. ఫస్ట్ మొదటగా నాటుకోళ్ళు పెంచడం అనేది ఇంట్రెస్ట్తో కూడినటువంటి పని, బిజినెస్. మనకు వీటిని రెగ్యులర్గా అబ్జర్వేషన్ చేస్తూ ఉండాలి. డైలీ ఎలాంటి రోగాలు వస్తున్నాయి ఏంటి, ప్రతి పిల్లను కూడా అబ్జర్వ్ చేస్తూ ఉండాలన్నమాట. అయితే మనకు 100 కోళ్ళను పెంచితే మనకు 25,000 30,000 ఈజీగా సంపాదించుకోవచ్చు. అయితే అది ఎట్లా ఏంటి అనేది ఈ వీడియోలో మీకు వివరంగా చెప్తాను. గత వీడియోలో మనకు 30 కోళ్ళతో స్టార్ట్ చేస్తే ఎంత ఇన్కమ్ వస్తుంది, 20తో స్టార్ట్ చేస్తే ఎంత ఇన్కమ్ వస్తుంది అనేది చెప్పుకున్నాం కదా. అయితే ఈ వీడియోలో ఇంకాస్త ముందుకెళ్ళి చాలామంది కొంచెం డబ్బులు ఉన్న వాళ్ళు 100 కోళ్ళతో స్టార్ట్ చేస్తాం మేము, ఎంత ఇన్కమ్ వస్తుంది ఏంటి, వాటి ఖర్చులు ఎంత, షెడ్కి ఎంత ఖర్చు అవుతుంది, ఇవన్నీ కూడా మనం ఇక్కడ డిస్కస్ చేసుకుందాం. అయితే మొదటగా నేను చెప్పేది ఏంటంటే, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళే ఈ బిజినెస్లోకి రండి. ఎందుకంటే ఇంట్రెస్ట్ లేకపోతే ఏదో బలవంతంగా వచ్చి ఇందులో లాభాలు వస్తున్నాయనే ఒక భ్రమలో వచ్చిరనుకో లాస్ అయిపోతారు. ఇంట్రెస్ట్ ఉండాలి, తర్వాత కష్టపడాలి. అయితేనే మీకు ఈ నాటుకోళ్ళలో అధిక ఆదాయాన్ని పొందవచ్చు. సో ఇప్పుడు మనం 100 కోళ్ళు పెంచుకోవడానికి ఎలాంటి పద్ధతులు ఫాలో అవ్వాలి ఏంటి అనేది చూసుకుంటే, మొదటగా మనకు మనకి ఎంత ప్లేస్ ఉంది అనేది చూసుకోవాలి. రౌండ్ కూడా ఎంత ప్లేస్లో పెంచుకోవాలనుకుంటున్నామో అంత ప్లేస్లో మొదటగా ఇట్లా జాలి అనేది పెట్టుకోవాలి. ఖచ్చితంగా ఇది కంపల్సరీగా ఉండాలి. ఎందుకంటే మనకు చాలా రకాలుగా ఇవి నాటుకోళ్ళకు సమస్యలు వస్తాయి. ఈ ముంగీసలు, పాములు, కుక్కలు, తర్వాత పిల్లులు, వీటి వల్ల చాలా రిస్క్ అనేది ఉంటుంది వీటికి. అందుకనే ఫస్ట్ జాలి అనేది చేసుకోవాలి. తర్వాత 100 కోళ్ళకు అంటే 100 అంటే మనము 8 నెలల తర్వాత మన చేతిలో 500 కోళ్ళు తయారవుతాయి అన్నమాట. సో ఆ విధంగా చూసుకుంటే మనకు షెడ్ విషయానికి వస్తే 500 కోళ్ళు పట్టేటట్టు షెడ్ వేసుకోవాలి. అయితే మనం ఫస్ట్ స్టార్టింగ్లో పెంచేది 100 కోళ్ళు అయినా కానీ అవి పెరిగి ఇప్పుడు అవి పిల్లలు వాటి ద్వారా గుడ్ల ద్వారా వచ్చినటువంటి పిల్లలు పెరగడం వల్ల మనకు వాటి సంఖ్య పెరుగుతుంది. కాబట్టి టోటల్గా మనకు ఒక 8 నెలల తర్వాత 100 కోళ్ళు అనేటివి అవుతాయి అన్నమాట. అందుకని 500కు స్ట్రెంత్ బట్టేంత మనము షెడ్ అయితే నిర్మించుకోవాలి. సో ఈ షెడ్ నిర్మించుకున్న తర్వాత చుట్టూ కూడా మనం ఫెన్సింగ్ జాలి అనేది పెట్టుకుంటాం. ఇదంతా అయిన తర్వాతనే మనం కోళ్ళు అనేటివి కొనుక్కొచ్చుకోవాలి. మనకు విలేజ్లో ప్యూర్ నాటుకోళ్ళు దొరుకుతాయి. అక్కడికి వెళ్తే మనకు మంచి లావుపాటి సైజు ఉన్నటువంటి నాటుకోళ్ళని తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు పెద్ద సైజు నాటుకోళ్ళని తీసుకుంటే మనకు ఈ గుడ్ల సైజు ఎక్కువ వస్తుంది, ప్లస్ పిల్లలు కూడా బాగా తీస్తుంది. కాబట్టి పెద్ద సైజు నాటుకోళ్ళని తీసుకోవాలి. 100 నాటుకోళ్ళల్లో మీరు 80 పెట్టెలు, ఒక 20 పుంజులు తీసుకోవాలి ఖచ్చితంగా. పుంజులు కూడా మనకు పెద్దగానే ఉండాలి. చిన్న సైజు పుంజులు ఉంటే చిన్న సైజు క్రాసింగ్లో చిన్న సైజుకు చిన్నవి వస్తాయి. కాబట్టి పుంజులు పెద్దగానే ఉండాలి పుంజులు కూడా. సో ఇట్లా 100 కోళ్ళను సెలెక్ట్ చేసుకున్నాం. ఒక 60 కోళ్ళను
మనము గుడ్లు పెట్టించి పిల్లలను తీయడానికి వాడాలి. సో ఇప్పుడు 60 కోళ్ళు పిల్లలు తీయడానికి పనికొస్తాయి, ఇంకో 20 గుడ్లకు, ఇంకొక 20 పుంజులు. ఈ విధంగా మనం టోటల్ 100. అయితే ఈ ప్రతి కోడి ఒక్కొక్క గుడ్డు పెడుతుంది కాబట్టి రోజుకొకటి మనకు 60 కోళ్ళు 60 గుడ్లు పెట్టినా కానీ అవి ఎక్కువనే పెడతాయి. ఒక్కొక్క కోడి 12 నుంచి 13 ఇట్లా పెడుతుంది. ఒక్కొక్క కోడి 10 పిల్లలు తీసినా కానీ మనకు 600 పిల్లలు వస్తాయి. 60 × 6 600 పిల్లలు వస్తే 60 × 10 టోటల్ మనకు ఒక్కొక్క కోడి 10 పిల్లలు తీసినా కానీ 600 పిల్లలు వస్తాయి. 600 పిల్లల నుంచి ఒక 100 మైనస్ చేయండి. ఎందుకంటే అవి పెద్ద కోళ్ళు తొక్కడం ద్వారానో ఇతర రోగాల ద్వారా వివిధ రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ వల్ల కొన్ని కోళ్ళు చనిపోతాయి. 600 నుంచి 100 కోళ్ళు మైనస్ చేసినా కానీ మీకు 8 నెలల తర్వాత 500 కోళ్ళు మీ చేతిలో ఉంటాయి. అంటే చూడండి, ఇప్పుడు 100 కోళ్ళతో స్టార్ట్ చేస్తే 8 నెలల తర్వాత మీ చేతిలో 500 కోళ్ళు ఉన్నాయి. అంటే 500 కోళ్ళు అంటే మీకు దగ్గర 3,50,000 4 లక్షల రూపాయలు చేతిలో ఉన్నట్టే. సో అది కాకుండా మనకు ఈ 20 కోళ్ళతోని గుడ్లు పెట్టిస్తాం కాబట్టి ఈ గుడ్లను అమ్ముకున్నా కానీ మనకు 2 రోజులకు ఒకసారి 700-800 రూపాయలు ఆ గుడ్ల ద్వారా ఆదాయం వస్తుంది. అటు 8 నెలల తర్వాత 500 కోళ్ళు ప్లస్ రెగ్యులర్గా వీటిని గుడ్లు పెట్టించడం ద్వారా ఇవి రోజు తరబడి రోజు ఒక 700-800 ఇట్లా మనీ వస్తుంది. అంటే మనకు 8 నెలలకు సంబంధించిన అమౌంట్ ఒకేసారి 3,50,000 4 లక్షల రూపాయలు వస్తున్నాయి అన్నమాట. అంటే ఈజీగా మనము దీనిపైన పెట్టుబడి పెట్టిందంతా కూడా 8 నెలల తర్వాత మనకు వెళ్ళిపోతుంది. సో మనకు కావాల్సింది ఏంది, వీటిపై నాకు పెంచాలన్నటువంటి ఇంట్రెస్ట్ ఒకటి ఉండాలి ఖచ్చితంగా. అట్లాగే వీటికి సంబంధించిన దానా కానీ దీనికి సంబంధించిన కోడిపైన కానీ ఇతరితర సమస్యలు చాలా ఉంటాయి. వాటన్నింటినీ కూడా ఫేస్ చేసి కష్టపడి 8 నెలలు పెంచితేనే మీ చేతిలో 500 కోడి పిల్లలు ఉంటాయి, కోళ్ళు ఉంటాయి. సో ఈ విధంగా మీరు లెక్కేసుకుంటే ఈజీగా నెలకు 8 నెలలకు మీకు 3,50,000 అంటే ఈజీగా ఒక 30,000 రూపాయలు మీకు నెలకు పడ్డట్టే. సో ఇది అంటే మనకు ఎవరైతే దీని మీద మనకు ఇంట్రెస్ట్ పెట్టి కష్టపడతారో ఒక 8 నెలలు ఖచ్చితంగా కష్టపడాలి. ఎందుకంటే మనం కష్టపడితేనే వీటిలో సక్సెస్ అనేది ఉంటుంది. కష్టపడకపోతే మాత్రం ఈ నాటుకోళ్ళలో సక్సెస్ రాదు. చాలామంది వీడియోస్లో ఇన్ని పెంచండి, ఇన్ని లక్షలు వస్తాయి, 5 కోళ్ళతోని 20,000 వస్తాయి, 10 కోళ్ళతోని 10,000 వస్తాయి, ఇట్లాంటివి చాలా చెప్తారు. కానీ నేను చెప్పేది ఏంటంటే మీరు ఎన్ని కోళ్ళతోనైనా పెంచుకోండి, కానీ ఇంట్రెస్ట్ ఉండాలి, మీకు కష్టపడాలి. అయితేనే ఈ నాటుకోళ్ళల్లో లాభం ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది మనకు ఈ 100 నాటుకోళ్ళకు సంబంధించినటువంటి వీడియో. వీటి యొక్క పెట్టుబడి అనేది ఇందులో చెప్పలేను నేను, కాకపోతే అది మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరైనా పెట్టాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ నాటుకోళ్ళను పెంచండి. మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. కష్టపడండి, కష్టపడితేనే సక్సెస్ అవుతారు. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ నాటుకోళ్ళ ఫామ్లోకి రండి. మన ఛానల్లో ప్రీవియస్ వీడియోస్లు చాలా ఉన్నాయి, వాటిని కూడా ఇన్ఫర్మేషన్ కోసం చూడండి. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.